హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ వేపుడు చూపించబోతున్నాను. ఇది స్పెషల్ అనమాట. ఇది తక్కువ సమయంలో అయిపోతుంది. చాలా బావుంటుంది కూడా. చపాతీ, నాన్స్, రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. దీని ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూడండి. ఇది చాలా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చనమాట తక్కువ వస్తువులతో. ఫస్ట్ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి. కొద్దిగా ఒక యాలక్కాయ వేసుకున్నాను. చిన్న దాల్చిన చెక్క, లవంగాలు కూడా ఒక 2 వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఘాటు కూడా మనకు అవసరం లేదనమాట. మసాలా స్పైసీ కూడా మనకు అంత అవసరం లేదు. సో, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాము. సో, ఇవి ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఈ చికెన్ వేపుడు అసలు చాలా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వేరే లెవెల్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి అప్పుడు చూడండి ఎంత బావుంటుందో, మీకు నచ్చుతుంది. సో, కొద్దిగా ఆనియన్స్ అండి. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బావుంటుంది. మనం ఫ్రై కాబట్టి అవి అలా ఎగుతూ ఉంటాయన్నమాట చికెన్‌తో పాటు. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అనమాట. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి మిర్చి. అందుకే నేను తక్కువ వేసుకున్నాను. మీరు కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అల్లం అండి. ఇందులో వెల్లుల్లి వేయట్లేదు. అల్లం ఒకటే దంచి తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే అదొక వేరే టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. సో, ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. కొంచెం ఇంకా ఫ్రై అవ్వడం కోసం ఒక స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నాను. అలా వేసుకోవటం వల్ల త్వరగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అవుతుందన్నమాట. సో, ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకున్నానండి. ఇది ఈ ప్రొసీజర్ మొత్తం ఒక హాఫ్ కిలో చికెన్ కోసం నేను తయారు చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట. ధనియాలు, జీలకర్ర పౌడర్ అనమాట. అది కూడా ఒక అర స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో, చూసారు కదండీ బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు నేను ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. ఈ ఫ్రై కోసం చిన్న ముక్కలు అయితేనే బావుంటుందనమాట. నేను ఉప్పు, సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని మొత్తం కడిగి పెట్టుకున్నాననమాట. ఆ చికెన్ కూడా వేసేసుకొని మసాలా అంతా పట్టించినట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. సో, నేను ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నానండి. మగ్గించుకునే టైంలో మొత్తం చికెన్ నుండి ఎంత వాటర్ వచ్చిందో చూడండి. అసలు నేను ఇందులో ఒక చుక్క కూడా వాటర్‌ని యాడ్ చేయలేదు. సో, చికెన్ నుండి వచ్చిన నీరు మొత్తం అలా ఉందనమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది ఉడికించుకున్నాను. సో, చూడండి ఎలా వచ్చిందో మొత్తం వాటర్ అంతా కొంచెం కొంచెంగా అలాగా ఆవిరైపోయింది. ఆ వాటర్‌తోని ఉడికించుకుంటే బావుంటుందనమాట. మనం ఎక్స్‌ట్రా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టమాటాలు బాగా పండిన టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. అవి కూడా బాగా కలిపేసుకొని కారం కూడా నేను యాడ్ చేశానండి. కానీ ఆ క్లిప్ మిస్ అయింది. సో, నేను ఒక అర స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను. సో, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదండీ టమాటాలు మొత్తం మగ్గిపోయాయన్నమాట. మనం పళ్ళు లాంటి టమాటాలు తీసుకుంటే బావుంటుంది రెడ్‌గా ఉన్నవి. ఇంకా చికెన్‌లోకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో, చూసారు కదండీ మొత్తం అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టి తీసుకున్నానండి. సో, ఆయిల్ మొత్తం అలా పైకొచ్చిందన్నమాట. అంటే చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఫ్రై అయ్యేసి రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బావుంటుందండి. మీరు రైస్‌లోకి వేడి వేడి అన్నంలో తింటే ఇంకా అదిరిపోతుంది. చపాతీలోకి కూడా బావుంటుంది. సో, కూర అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి సెమీ గ్రేవీగా రైస్‌లోకి ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా! చాలా బావుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.